నమస్తే. ఎడిక్షన్ చాలామంది డాక్టర్ గారు ఏంటి ఎడిక్షన్ అంటే అసలు దాన్ని ఏమంటారు అంటే ఎడిక్షన్ని తెలుగులో బానిసత్వం అంటాం. ఈ బానిసత్వం ఎడిక్షన్ అనేది దేనికన్నా అవ్వచ్చు. చాలామందికి తెలిసి ఉంటుంది, మద్యపానానికి ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయాడరా, ధూమపానానికి ఎడిక్ట్ అయిపోయాడరా, డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యాడరా. వీటన్నిటికన్నా సప్త మహావ్యసనాల కన్నా ప్రపంచంలో ఇప్పుడు రాజ్యం ఏలుతున్న ఎడిక్షన్ ఈ ఎడిక్షన్. అది మొబైల్ ఎడిక్షన్ అనుకోండి, లేకపోతే నెట్కి ఎడిక్ట్ అవటమా, ఇప్పుడు ల్యాప్టాప్కి ఎడిక్ట్ అయ్యాడా, టీవీకి ఎడిక్ట్ అయ్యాడా. ఈ ఎడిక్షన్ అనేది ప్రపంచంలో అతి ప్రమాదకరమైన ఎడిక్షన్గా వాళ్ళని మానవ జాతిని బానిసలు చేసుకొని ఆడిస్తుంది. ఈ ఎడిక్షన్స్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. లాభాలేమో పక్కన పెడితే చిన్న చితగా నష్టాలు అనేకం. అంటే ప్రొడక్టివ్ అవర్స్ టైం మొత్తం నాశనం అయిపోతుంది. అలాగే ఈ ఎడిక్షన్స్ వల్ల అంటే డ్రగ్స్, ఆల్కహాల్ ఇలాంటి ఎడిక్షన్స్ వల్ల అనారోగ్యం పాలవుతున్నారు, డబ్బు నాశనం అయిపోతుంది, మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. మనిషి ఎడిక్షన్ వల్ల మనుషులతో మాట్లాడే టైము, చక్కగా కుటుంబ సభ్యులతో మాట్లాడే టైంను కూడా నిరాదరించి వీటిల్లోనే కొట్టుమిట్టాడుతున్నాడు. అలా అనేక రకాల నష్టాలే కలుగుతున్నాయి. డ్రగ్స్ వల్ల, ఆల్కహాల్ వల్ల అయితే ఉద్యోగాలు కోల్పోవటం, ఆరోగ్యం కోల్పోవటం, డబ్బు కోల్పోవటం, సమాజంలో ఒక గౌరవాన్ని కోల్పోవటం. తాగుబోతు భార్యరా, తాగుబోతు కొడుకురా, ఇతనికే కాకుండా ఇతని పిల్లలకు కూడా అగౌరవం అనేది అక్కడ దాకా పాకటం. ఇలా మనం అనేకం చూస్తున్నాము. ఆఖరికి ఆరోగ్యాన్ని నష్టపోయి అనేక మంది ఎడిక్షన్స్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఈ ఎడిక్షన్లో కూడా క్రికెట్ బెట్టింగ్ అని, లేకపోతే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అని, ఆన్లైన్ బెట్టింగ్ అని అనేక మంది తాహత్తుకు మించి, వీళ్ళ తాహత్తు ఇంత తక్కువ అయితే దానికి మించి కోట్ల రూపాయలు ఆ బెట్టింగ్స్లో నష్టపోయి అవి తీర్చలేక కుటుంబం బజార్న పడుతుందన్న భయంతో సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఎడిక్షన్స్ అన్నిటి నుండి బయటికి రావాలి. నా సజెషన్ ఏంటంటే అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా ఎడిక్షన్ జోలికి వెళ్ళొద్దు. చిన్నపిల్లల నుండి చెప్దాం, ఎడిక్షన్ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ ఎడిక్ట్ అయ్యి ఉన్నాడు, డి ఎడిక్షన్, మా సైకియాట్రిస్ట్ని సంప్రదించండి, డి ఎడిక్షన్ చేయించుకోండి, దీని నుండి బయటికి రండి. నమస్తే.